దాన్ని మనం తప్పు పట్టకూడదు అనేది నా ఉద్దేశం. రైట్. చిన్నపరెడ్డి గారు, ఎందుకని విజయసాయి రెడ్డి గారు ప్రస్తావించిన అంశాల గురించి కానీ సాదిక్ ఖాన్ ఎపిసోడు దేశమంతా చర్చ అనేటువంటి పరిస్థితి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ అంశం మీద ఒక్క పాయింట్ కూడా వారు మాట్లాడలేకపోయారు? విజయసాయి రెడ్డి గారు రావులపాలెం వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారు మత మార్పిడిని ప్రోత్సహించారని అంత పెద్ద మాట మాట్లాడినా ఒక్క మాట మాట్లాడలేకపోయారు, ఎందుకని సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడాలనుకున్నటువంటి అంశాలు వాటన్నిటికి సంబంధించిన అజెండా వేరు, దానికి సంబంధించి ఆయన మాట్లాడారు. విజయసాయి రెడ్డి గారి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలా? మేము మాట్లాడాలా? విజయసాయి రెడ్డి 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు కదా, మరి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఏ రోజైనా సరే ఇదే లేకపోతే అలా చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడాల్సిందా? ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారంటే అలాంటి వాటి మీద స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత రకరకాల సరే, సాయిరెడ్డి గారిని పక్కన పెడితే సాదిక్ ఖాన్ అంశం ఎందుకు మాట్లాడలేదని చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. అది కూడా సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి అజెండా వేరు, ఆ అజెండాకి సంబంధించి మాత్రమే మాట్లాడారు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి అంశం మాట్లాడారు. మరో సందర్భంలో అవకాశం వచ్చినప్పుడు ఆ సందర్భంలో మాట్లాడతారు. ఈ రోజు మాట్లాడారు, ఏముంది దాంట్లో మాట్లాడటానికి? అదేమి మంచి ఆదాయం చేసింది ఏమన్నా మంచి లేకపోతే ఎవరన్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అలవాటు నుంచి అందుకనే మాట్లాడాలి. ఓకే ఓకే రైట్ రైట్. సమయం లేదండి. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. సజ్జా అజయ్ గారు, చిన్నపరెడ్డి గారు, మస్తాన్ రావు గారు, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు.